క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం దైవదీవెనలు కలుగునుగాక. దిద్దుబాటే సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరి మనతో ఏకీభవిస్తున్నటువంటి మన సహోదరులు టీవీ ద్వారా ఎందరో ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు ఈరోజు ప్రత్యేకంగా దర్శించునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథ ధ్యానాలు ఈరోజు 4వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్డీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చాలా స్పష్టమైన రీతిలో వస్త్రముల ప్రస్తావన చేస్తుంది. కొందరున్నారంట వస్త్రములను అపవిత్రపరచుకోలేదంట. వస్త్రములను అపవిత్రపరచుకోవడం ఏమిటి? మురికి చేసుకోలేదనాలి. అపవిత్రపరచలేదు అని అంటున్నారు అంటే ఇది మనం పైన శరీరానికి కప్పుకునే పై వస్త్రం కాదు, ఆత్మకు ధరింపజేసే మహిమ వస్త్రం, నీతి వస్త్రం, యథార్థ వస్త్రం. ఈ శరీరానికి కప్పుకునే వస్త్రాలు మురికి అవుతాయి, ఆత్మ కప్పుకునే వస్త్రాలు మురికయ్యే అవకాశం లేదు, అపవిత్రం అవుతాయి. ఎందుకంటే వాటికి మురికి అంటదు. మురికి అంటని వస్త్రం అపవిత్రమయ్యే అవకాశం ఉంది, కానీ మురికి అంటే వస్త్రం అపవిత్రం అవుతుంది అంటే అది అతిశయోక్తే, హాస్యాస్పదం కూడాను. ఈ భూమి మీద దేవుడు అనేక సంగతులు రాయిస్తూ వచ్చాడు మనకు నిత్యత్వంలో ఉన్న సంగతులు అర్థమవడానికి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏది రాయించినా సరే మనం నిత్యత్వపు సంగతులను కూడా చూడాలి అనే ఉద్దేశంతో రాయిస్తాడు. ఈ లోకపు సంగతులు మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. మీరు చెప్పండి, దేవుడు మనకు నేర్పించే సంగతుల వల్ల మనకు పరలోకంలో విలువ పెరుగుతుంది, భూలోకంలో కూడా విలువ పెరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాల ప్రకారం మనం అక్కడున్న ప్రధానులకు, అధికారులకు బోధ చేయాలి. వారికి తెలియని సంగతులను మనం చెప్పితే కదా బోధ అంటాం. మన వారి విషయంలో వారికి తెలిసింది మనం ఏం చెప్పగలం? వారికి తెలియనిది మనం చెప్పాలి, వారికి బోధ. ఇప్పుడు వారికి తెలిసిందే తీసుకెళ్తున్నాం అనుకోండి, అక్కడ మనకేమైనా విలువ ఉంటుందా? లేదు. వారికి తెలియనిది కూడా మనం ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ బోధించగలుగుతున్నప్పుడు ఏముంటుంది? మనకు విలువ ఉంటుంది. పరలోకములో కూడా మనపైనే దృష్టి కలిగి విశ్వకేంద్రిత ఉన్నత శిఖరం పైన మనం ఉండాలంటే, అందరి కన్నులు మన మీదే ఉండాలంటే వారికి తెలియనిదేదో మనకి తెలియాలి, వారి దగ్గర లేనిదేదో మన దగ్గర ఉండాలి. అప్పుడే కదా మనకు విలువ పెరిగేది. అలా విలువ పెరగాలి అంటే వారికి తెలియనిది ఏదైనా ఉంది అంటే అది బైబిల్లో నిక్షిప్తపరిచే దేవుడు మర్మముగా కొన్నిటిని రాసి పెట్టాడు. మీకు ఇప్పుడు ఓ మాట చెప్తున్నాను, నిత్యత్వంలో జరిగిన కొన్ని సంభవాలు ఎందుకు జరిగాయి అనే ప్రశ్న అలా మిగిలిపోయాయి దేవదూతలకి. ఇలా ఎందుకు చేశాడు దేవుడు, అలా ఎందుకు చేశాడు దేవుడు, ఇది ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నలకు ఇంకా వారికి జవాబు దొరకలేదు. అక్కడ జరిగిన వాటికి జవాబు మనకు కలగజేయడానికి దేవుడు కొన్ని సంభవాలు దానికి అనుకూలంగా ఇక్కడ జరిగించాడు. కొన్నిటిని దేవుడే కొన్నిటిని జరిగించాడు. అక్కడ జరిగిన వాటిని మనం తెలుసుకొని దాని ఉద్దేశాలు, దాని న్యాయము, దాని మర్మం మనం తెలుసుకోవడానికే దేవుడు ఈ భూమి మీద కొన్నిటిని జరిగించాడు. ఇప్పుడు వాటిని కూడా చాలామంది ఈ లోక పరిధిలోనే చూస్తున్నారు అనుకోండి, ఇంకా ఆ లోకంలో ఉన్న సంగతులు దేవుడు మనకు నేర్పించాలనుకున్న ఉద్దేశం కాస్త మరుగైపోతుంది. దేవుడు అక్కడి మర్మములు ఇక్కడ తెలియజేయడానికి కొన్ని సంభవాలను జరిగిస్తే ఆ మర్మమును తెలుసుకోవాల్సిన వాడికి ఉండవలసినది ఏమిటంటే ఇలాంటి పరిస్థితి ఒకటి అక్కడ కూడా జరిగే ఉంటుంది అనే ప్రత్యక్షత కావాలి. మర్మములే లేవు అన్నోడికి ఇంకేం ప్రత్యక్షత వస్తుంది? వాక్యములో మర్మమే లేదు, అంత బాహాటమే అన్న స్కాలర్స్ అల్లా కూడా దౌర్భాగ్యులే సంఘానికి. దౌర్భాగ్యం అంటే తిట్టడం కాదు, భాగ్యం కోల్పోయిన వాళ్ళు భాగ్యం పోగొట్టేటట్లు చేసేవాళ్ళు. నిత్యత్వములో జరిగిన అదృశ్య లక్షణాలు చూచుటకే దేవుడు ఈ భూమి మీద అనేకమైన వాటిని సృజించాడని లేఖనం చెప్తుంది. ఇప్పటిదాకా నేను అదే చెప్పాను. రోమా 1:20లో చాలా స్పష్టంగా రాయబడింది,
ఆయన నిత్యశక్తి, దైవత్వము, అదృశ్యమైనవి ఏవైనా ఉంటే అవి చూడాలనుకుంటే సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే వాటిని దేవుడే కలగజేశాడు, సృష్టించాడు. అవి తెలియడానికే. బైబిల్లో కనబడట్లేదు కదా, అక్కడ లేదు కదా, ఇక్కడ లేదు కదా అని అంటారు ఈ స్కాలర్స్లో కొందరు. భక్తి లేనివారు, అందరికీ వర్తించదు ఈ మాట. భక్తి లేనివారు కేవలం బుక్ రిఫ్రెషన్ మాత్రమే వారు తీసుకుంటారు. దేవుని రిఫ్రెష్మెంట్ వారికి ఉండదు. ఆయన ఎప్పటికప్పుడు హృదయాన్ని నూతనపరిచి ప్రత్యక్షతనివ్వాలి. వీళ్ళెప్పుడు పుస్తకాల మీద ఆధారపడతారు. పుస్తకాలు మనకు కొంతవరకు మేలు చేస్తాయి, కానీ ఆ పుస్తకాలలో ఉన్న సంగతులను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు కలిగే ప్రత్యక్షత దేవుడిచ్చున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని పుస్తకాలు తిరిగేసినా సరే దేవుడిచ్చే ప్రత్యక్షతతో వాటిని జతపరిచేంత వరకు సత్యం ఏంటో బయటపడదు. ఆమేన్. కాబట్టి చివరి దినాల్లో ఉన్నటువంటి చాలామంది దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న వస్త్రములు పై వస్త్రములు కాదు, శరీరం పైన ఉన్న వస్త్రములు కాదు. కానీ శరీరం పై ఉన్న వస్త్రములతో పోల్చి చెబుతున్నాడు. అంటే దీనికి దానికి అవినాభావ సంబంధాన్ని ఏంటో దేవుడు జతపరిచాడు. ఏమిటా జతపరచడం అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే చూడండి, అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దీనిని శారీరకంగానో లేదంటే అక్షరార్థంగానో భావించి ఈనాడు చాలామంది తెల్ల వస్త్రాలు వేసుకుంటేనే మనం ఆయనతో ఉంటాం, తెల్ల వస్త్రాలు వేసుకుంటేనే పరలోకం పోతాం, తెల్ల వస్త్రాలు వేసుకుంటేనే సీఎంలో ఉంటాం, తెల్ల వస్త్రాలే వేసుకోవాలంటారు. తెల్ల వస్త్రములు అంటే శరీరం పైన కప్పుకునే తెల్ల వస్త్రాల గురించి మాట్లాడట్లేదు. అపవిత్రము కాని ఆత్మకు ధరింపజేయు వస్త్రములు ఇవి. మీకు తెలుసా, ఆత్మకు ధరింపజేసే వస్త్రాలు కూడా చినిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు సిగ్గు కలుగుతుంది వారికి. మీకు తెలుసా, రోమా ప్రభుత్వం ఒక రూల్ పెట్టేది. చూడండి ఒకసారి మీరందరూ ప్రకటన గ్రంథం 16:15 ఏముందో చూడండి. హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమూలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. రైట్. ఇక్కడున్న మాటను బట్టి చూస్తే దొంగవలే వస్తున్నాను, నా రాకను పసిగట్టకుండా తమ వస్త్రములను పోగొట్టుకున్నవాడు సిగ్గునొందుతాడు. తను దిగంబరుడని అనేకులు గుర్తుపడుతుంటారు కాబట్టి తను జాగ్రత్త పడాలి, తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు అనే ఉద్దేశాలు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి కదా. ఈ దొంగవలే అనే ప్రస్తావన 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది. చూడండి ఒకసారి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఈ దొంగవలే అనే సంగతి ప్రకటన గ్రంథంలోని 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. చూడండి. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, జాగరూకుడవై ఉండుమని ఇక్కడ ఉన్నట్లుగానే అక్కడ కూడా ఆ 16వ అధ్యాయం 16వ వచనం చివరిలో అంటాడు, మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు అన్నాడు. ఇక్కడేమన్నాడు, జాగరూకుడవై. అంటే 2 చోట్ల కూడా ఒకే ప్రస్తావన చేస్తున్నాడు. ఇప్పుడు చదవండి 3:3లో ఇంకో మాట అంటాడు, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. అంటే ఇక్కడ సంభవానికి సరితూగే సంగతులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా వస్త్రము ప్రస్తావన ఉంది, ఇక్కడ కూడా వస్త్రము ప్రస్తావన ఉంది. ఇక్కడ వస్త్రములు పోగొట్టుకొని సిగ్గుపడు వారి ప్రస్తావన ఉంది, ఇక్కడ వస్త్రములు పోగొట్టుకుంటే ఆయనతో సంచరించే యోగ్యతే పోతుంది. అంటే సిగ్గుపడడం = యోగ్యత పోగొట్టుకోవడం అన్నమాట. ఏంటండి ఇక్కడ సిగ్గుపడడం అంటే, రోమా ప్రభుత్వంలో ఒక నియమం ఉండేది. సైనికులు చాలా కఠినమైన కట్టుదిట్ట కలిగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండేవారు. ఎలాంటివి అంటే, సైనికులు కాపలు కాస్తూ నిద్రపోయారు అనుకోండి, అలాగా వారికి పైగా ఉన్నటువంటి సైనికులకి ఈ వార్త అందజేసేవాళ్ళు, నాయకులకి. వెంటనే వాళ్ళు ఏం చేసేవారో తెలుసా, వాళ్ళు ఉద్యోగం చేస్తూ నిద్రపోయినందుకు వాళ్ళ బట్టలన్నీ తీసేసేవాళ్ళు. వాడు ఇంటికి ఎలా వెళ్తాడు తెలుసా, తెల్లవారి ఏ వస్త్రం లేకుండా ఏమంటే దిగంబరిగా ఇంటికి వెళ్ళాలి. అప్పుడు అందరూ చూస్తారు, సిగ్గు కలుగుతుంది కదా. అదే ప్రస్తావన జరిగేది. అయితే అక్కడ భూమి మీద ఇలాంటిది ఒకటి జరిగినట్టుగానే విశ్వంలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. దేవుని న్యాయమును పరిశీలించకుండా దేవుని న్యాయాన్ని కించపరిచేటట్లు, దేవుని ఉద్దేశాలను హేళన చేసేటట్లు, మహాత్ముణ్ణి అపహాస్యం చేసినందుకు, తాను చీకటి మత్తులో ఉండి నిద్రా అవస్థలో ఉన్నాడని మహాకిరోబుగా మహానాయకుడుగా పేరు పొందినటువంటి లూసిఫర్
లూసిఫర్ అంటే వాడి పేరు కాదు, కానీ లూసిఫర్ అనే మాటకు ప్రస్తుతం అందరూ కూడా సాతానే అంటున్నారు కాబట్టి వారి కోసమే ఈ మాట వాడుతున్నాను. అందరూ వినండి జాగ్రత్తగా. లూసిఫర్ అంటే నక్షత్రం. దూతలకు పేర్లు ఉన్నాయి, గాబ్రియల్, మీకాయల్, రాఫాయల్ అన్నట్టుగా ఈ దూతకు కూడా ఓ పేరు ఉంది. దాని గురించి స్పెషల్ మెసేజే చేయడం జరిగింది, అది వినండి. అక్కడ లూసిఫర్ ఎవరైతే ఇప్పుడు మనం సాతానాన్ని నమ్ముతున్నామో అతని పేరు నేను ప్రస్తావించకుండా లూసిఫర్ అంటున్నాను. అతడు కూడా ఒకరోజు దేవుని చేత వస్త్రములను ఊడబెరకబడి దిగంబరిగా ఈ భూమి మీదకి పాతాళంలోనికి త్రోసివేయబడ్డాడు, సిగ్గుపరచబడ్డాడు, అవమానించబడ్డాడు, తనకున్నటువంటి తంతి వాయిద్యములను పోగొట్టుకున్నాడు, మహిమనంతటిని పోగొట్టుకున్నాడు, తను దిగంబరుడయ్యాడు, సిగ్గుపడ్డాడు. మొట్టమొదటిగా ఈ విశ్వంలో సిగ్గుపడ్డ వ్యక్తి అతని వస్త్రములు ఊడబెరికారు. అందుకే ఆదామవ్వలకు సిగ్గంటే ఏంటో తెలియజేసిన వాడు కూడా వాడే మొదటి వ్యక్తి. కాబట్టి వాడు మొదట వస్త్రములు పోగొట్టుకున్నాడు. యాజ్ ఇట్ ఈస్గా అదే భూమి మీద కూడా జరిగింది. సైనికులు, రోమా ప్రభుత్వ సైనికులు తాము నిద్రపోతే వస్త్రములను తీసేసేవాళ్ళు, తమ వస్త్రాలని నాయకులు. వాడు సైనికుడు అయినా సరే ఇంకా అలాగ సిగ్గుపడితే ఇంటికి వెళ్ళిపోయేవాడు, చేతులు అడ్డు పెట్టుకుని వెళ్ళేవాడు. అవమానంగా ఉండేది వారికి. ఇక నిద్రపోకుండా ఎప్పుడు జాగ్రత్త పడేవారు. ఇప్పుడు దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు, రేపు విశ్వదేవదూతల ముందు మీరు సిగ్గుపడాల్సి వస్తుంది, ఇప్పుడే జాగ్రత్త పడండి అన్నాడు. మీకు గుర్తుందా? జరిగిన సంభవములన్నీ కూడా ఏం చేస్తానన్నాడు? అందరి ముందే తెర మీద వేస్తానన్నాడు. కాబట్టి మనల్ని మనం విమర్శించుకొని చాలా తప్పుల్ని ఇక్కడే ఒప్పేసుకుంటే అక్కడ అరైజ్ చేస్తాడంట, వీపు వెనపాలకి పడేస్తాడు, తుడిచి వేస్తానన్నాడు. ఇంకేది కనబడదు, ఏ తప్పు కనబడదు అక్కడ. మన వస్త్రములు ఎప్పుడు పవిత్రముగా కనబడతాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయంలోని 4వ వచనంలో ఉన్నటువంటి ఉద్దేశం అదనమాట. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇప్పుడు చెప్పండి, ఈ వస్త్రములు పై వస్త్రములా, ఆత్మ వస్త్రములా? ఆత్మ వస్త్రములు. ఎందుకంటే అవి మురికి చెందవు, ఖచ్చితంగా అపవిత్రమయ్యే అవకాశం ఉంది. ఎలా అపవిత్రమవుతాయి? 3 రకాలుగా అపవిత్రమయ్యే అవకాశం ఉంది. మొట్టమొదటిది, యజబేల్ అనే దురాత్మతో సహవాసం చేసినప్పుడు అవి అపవిత్రమవుతాయి. రెండవది, అన్యులతో సహవాసం చేసినప్పుడు వారి ఆలోచన విధానం మనలోనికి వచ్చినప్పుడు అపవిత్రమవుతాయి. మూడవది, దేవుడు భూమి మీదకి పంపించిన సత్యమునకు విరోధముగా లేచినప్పుడు అవి అపవిత్రమవుతాయి. దీనికి మనం కొన్ని వచనాధారాలు చూసుకుందాం. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ మాట చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమిటంటండి ఇప్పుడు ఈ వస్త్రములు అంటే ఏమిటి? నీతి క్రియలు. మీరు చెప్పండి. పై వస్త్రములు అయితే చాలామంది తెల్ల వస్త్రాలు వేసుకొని మందిరానికి రావాలంటే వాడు ఎంత తెలిపేసుకున్న లోపటంతా నలుపు ఉండొచ్చు కదా. నీవు ఈరోజు తెల్ల వస్త్రములు వేసుకునలేదు కనుక నేను నీకు ప్రభు భోజనమే ఇవ్వననేటువంటి సేవకులు ఉన్నారు. చాలామంది సేవకులు తెల్ల వస్త్రాల గురించి మాట్లాడుతూ అది వేసుకోకపోతే ప్రభు భోజనం ఇవ్వం, బాప్తిస్మ ఇవ్వని ఏమండి అజ్ఞానపు వాదాన్ని పెడుతున్నారు టీవీ ద్వారా. నేను వారిని హెచ్చరిస్తున్నాను, తప్పకుండా మీరు పరలోక రాజ్యంలో సిగ్గుపడతారు ఇలాంటి పై రూపమైన వాటి మీద దృష్టి పెడితే. అయితే సంఘంకి ఒక క్రమం ఉంటుంది. సేవకుడు అన్నాడు అనుకోండి తెల్ల వస్త్రాలు వేసుకోమని, ఆ క్రమం కోసం వేసుకొచ్చుకోండి. మరి లేకపోతే ప్రభు భోజనమేమో అనే క్రమం ఎక్కడిది? దేవుడు పెట్టాడా? ఈ అక్రమం అన్నమాట ఇది. సేవకుడు తెల్ల వస్త్రాలు వేసుకోమంటే వేసుకోండి అందరు సంఘాల్లో, తప్పేమి లేదు. లేవు ఆ వారం ఆ తెల్ల వస్త్రాలు అందలేదు, వచ్చాం అయ్యా క్షమించండి ఈరోజు దొరకలేదు అన్నాం. ఇది దేవుని మందిరం, దేవుని ఒడి. భూమి మీద ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా వరకు అక్కడ అప్లై అవ్వవు. అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ అప్లై చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో ఈ బుద్ధిహీనుల వల్ల చాలామంది రక్షణలో నుంచి కూడా పోతున్నారు. మీకు తెలుసా? బంగారం తీసేస్తేనే ప్రభు భోజనం ఇస్తాం, బంగారం తీసేస్తేనే బాప్తిజం ఇస్తామనే దుర్మార్గులైన సేవకులు లేరా? నీచులు, బుద్ధిహీనులు, సాతాను కల్పించిన బోధ అది. చాలామంది అలా బంగారం తీసేయాలనే నెపంతో తాళి తీసేయాలి, మిగతాయి కూడా తీసేయాలి అన్నప్పుడు భర్తలు ఒప్పుకోలేదు. మారు మనసు పొంది బాప్తిజం తీసుకోమని రాయబడితే బంగారం తీసేయమంటారు ఏమిటి? మళ్ళీ వీళ్ళు మోసే కాలంలోకి వెళ్ళిపోయి ఏమండి యెషయా గ్రంథంలోకి వెళ్ళిపోయి అది వెళ్ళిపోయి ఇది వెళ్ళిపోయి ఇది మొత్తం కలిపి చెరిపిడి బోధ చేస్తారు. అది ఎవరికి? దేవునికి స్వాస్థ్యమైన ప్రజలు తర్వాత చేయాల్సిన పని, ముందు చేయాల్సిన పని ఏమి కాదు. బాప్తిస్మానికి బంగారానికి అసలు సంబంధమే లేదు. బాప్తిజం తర్వాత నువ్వే బంగారం అవుతావు.
నువ్వు బంగారం అయితివి కాబట్టి సంగమా నిన్ను నువ్వు లయం చేసుకుంటావా? మనమే బంగారం దేవునికి. దీపవృక్షము దేంతో చేయబడినది? మేలిమి బంగారం. నక్షీ పనిగా చేయబడింది. ఒక ముద్దను చెక్కి తయారు చేశారు అతుకులు లేకుండా. అతుకులే లేని బంగారం మనం. కాబట్టి ఎవరైతే బంగారము తెల్ల వస్త్రాలని చెప్పి నెపముతో బాప్తిస్మాలని ప్రభు భోజనాన్ని పెడుతున్నారో వాళ్ళు ఎల్కేజీ స్టూడెంట్స్ ఎలా సేవకులు అయ్యారో నాకు అర్థం కావట్లేదు. చాలామంది భర్తలు తాళి తీస్తే అసలు ఒప్పుకోరు. కానీ వాళ్ళు దేవునికి దగ్గర అయిపోయి ముందు వాక్యం నేర్చుకొని దేవుని ఉద్దేశాలు నేర్చుకున్న తర్వాత ఏం తీయాలో ఏం తీయకూడదో వాళ్ళకి వాక్యమే తెలియజేస్తుంది. అప్పుడు అన్నిట్లో వారు శుద్ధులైపోతారు. ప్రైజ్ ది లార్డ్. మొదట దేవునితో కలపడం నేర్పండి. ఎప్పుడెప్పుడు ఒలుచుకొని గల్లా పెట్టలు వేసుకోవడం కాదు. ఇందుకు యథార్థ సేవకులు బాధపడనక్కరలేదు. ఇలాంటి నీచ బుద్ధి కలిగిన వారు కూడా వస్త్రములు లేని దిగంబరులై బోధ చేస్తున్నారు. వాక్యము కూడా వస్త్రమే. వాక్య వస్త్రమును కప్పుకొని ఆత్మలో వేదన కలిగి బోధ చేయువాడే దేవుని ఉద్దేశములను ప్రకటించుటకు సమర్థుడవుతాడు. వాక్యమును మొదట వస్త్రముగా ధరించుకోండి. చూడండి ఒకసారి మీరు అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథం 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. ఎలా ధరించుకున్నాడంటండి? నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు. అవును, నీతి ఏమిటండి? దేనిని నీతి అంటారు? క్రీస్తే నీతి. మన నీతికి ఆధారం ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎవరు? వాక్యము. వాక్యం ఏమిటి? సత్యము. ఇప్పుడు సత్యమునే మనం ఏమని ధరించుకోవాలి? సత్యమునే వస్త్రముగా ధరించుకోవాలి. ఆయనతో సంచరించు వారు ఎవరో తెలుసా? అసత్యమును నమ్మక సత్యమునే నమ్మువారు ఆయనతో పాటు ఆయన ఎటు వెళితే అటు సంచరిస్తారు. గొర్రెపిల్ల ఎటు వెలునో వారు అటును వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అసత్యమును నమ్మని వారు సత్యమనే వస్త్రమును ధరించుకుంటారు. యజబెలనే బోధలో ఉండని వారందరూ కూడా వస్త్రములను కాపాడుకుంటారు. నీతి వస్త్రము అనగా దేవుడు నాటిన సత్యబోధ, దేవుడు స్థాపించిన క్రమము, ఏమండి, దేవుడు మన కొరకు చేసిన శిలువ యజ్ఞ నియమము. ఇది నీతికి ఆధారమైనది. మన నీతికి ఆధారం క్రీస్తే. ఆ నీతి వస్త్రమును మనం పోగొట్టుకోకూడదు. చాలా స్పష్టంగా ఉన్నాడు. ఏమన్నాడండి? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను అంట. నేను నీతిని ధరించుకుంటున్నాను, నీతి నన్ను ధరించుకుంటుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సందేశం ఇంకో మెలకువ తిరిగింది. నీతిని మనం ధరించుకుంటేనంటే మనల్ని నీతి ధరించుకుంటుంది. దీని గూర్చినటువంటి భావమే దేవుడు ఇంకో మాటగా రాయించాడు. లేఖనములను మనం ధ్యానిస్తే లేఖనం మనల్ని ధ్యానిస్తుంది. కనబడే లేఖనం గ్రంథములో ఉంటే వినబడే లేఖనం మనం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. ముందు ఆయన్ని ధరించుకుంటాం, తర్వాత ఆయన మనల్ని ధరించుకుంటాడు. అప్పుడు మనల్ని చూసిన క్రీస్తే కనబడతాడు, క్రీస్తుని చూసిన మనమే కనబడతాం. ఒకరిని ఒకరు ధరించుకుంటాం. ఆయన యందు మనం ఉంటాం, మన యందు. చూడండి, దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి సత్యమై ఉన్నది ఏదో దాన్ని నమ్మకపోవడం కూడా వస్త్రాన్ని పోగొట్టుకోవడమే. అందుకే మొదట ఏమిటి? యజబేలుతో సహవాసం చేయడం, మన వస్త్రములను అపవిత్రపరచుకోవడం. మొదటి కారణం చెప్పడంతో ఈ ఎపిసోడ్ ముగింపు అవుతున్నది. మరలా వచ్చే ఎపిసోడ్లో ఈ వస్త్రములను గూర్చి మరలా 2 కారణాలు. అన్యులతో సహవాసం, రెండవది సత్యమునకు విరోధం. ఈ రెండింటిని గూర్చి మనం వచ్చే సందేశంలో నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే సందేశంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం కూడా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నీ పిల్లలతో మీరు మాట్లాడి ముచ్చటించారు, ఆలోచింపజేశారు. ప్రభువా, నీ సందేశమును 3 భాగాలుగా వివరించి చెప్పారు. ప్రభువా, మనుషుని ఉద్దేశాలు, మనుషుల కపోల కల్పితాలు కూడా వస్త్రములను అపవిత్రపరుచుకోగలుగుతున్నాయని, నీ ఉద్దేశాలకు వేరైన ఉద్దేశాలన్నీ కూడా మనల్ని సిగ్గుపరుస్తాయని మీరు మాట్లాడి హెచ్చరించారు. అలాగునే చాలామంది పొరపాటు బోధలు చేస్తూ బాప్తిస్మానికి, ప్రభు భోజనానికి, వస్త్రాలకు ముడిపెడుతున్నారు, బంగారానికి ముడిపెడుతున్నారు అని మీరు బలమైన హెచ్చరిక ఇచ్చారు. పరలోకములో ఒకప్పుడు వస్త్రములను కోల్పోయిన ఆ కెరూబును గూర్చి కూడా మీరు మర్మమును మా ముందు పెట్టారు. అలాగునే చిట్ట చివరిలో యజబేలుతో సహవాసము చేయడము కూడా, అసత్యమును నమ్మడము కూడా నీతి లేకుండా బ్రతకడమేనని, అసత్యమును నమ్మడము కూడా వస్త్రములను పోగొట్టుకోవడమేనని మీరు మాట్లాడి మరొకసారి మాకు మేలుకొలుపునిచ్చారు. అందును బట్టి నీకు వందనాలు. మమ్మల్ని మేము నీ అధికారానికి, నీ చేతికి అప్పగిస్తూ
దినదినం మమ్మల్ని సరిచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ. చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం, చంపుకోని అహం, దుర్దినం రాకముందే మేలుకో తక్షణం. వేడుకో క్రీస్తుని. చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము.
విపత్తులో కారు చీకటిలో